శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
నిశ్శబ్దాన్ని పాటించండి. మరికొద్ది నిమిషాల్లో స్వామివారి కళ్యాణం ప్రారంభం కాబోతోంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న భక్తులందరూ ముందుగా నాతో పాటుగా సంకల్పం చెప్పుకోవాల్సింది. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మంటపే మమ గోత్రోద్భవ. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ భార్య పేరు, మీ బంధువుల పేరు, మీ మనసులోని కోరికలు స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శంఖచక్రధర గోవింద గోవింద. అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. లోక కళ్యాణం కోసం శ్రీ వైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన ఈ తిరుమల గిరులలో సుప్రసిద్ధి చెందిన వెంకటాద్రి అనే భూవైకుంఠంన తాను స్వయం వ్యక్తమై అవతరించిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ వైకుంఠమే వెంకటాచలమన్న పేరుతో భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ ఉంది కదా. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పిలిస్తే పలికేటటువంటి ప్రత్యక్ష దైవం. భక్తుల పాలిట కొంగు బంగారం, అత్యంత భక్తప్రియుడు అయినటువంటి స్వామివారికి శ్రీ వైఖానస ఆగమోక్తంగా ప్రతినిత్యము కూడా ఈ తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి ఉభయ నాంచారులతో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యం మనమందరం కూడా పొందుతూ ఉన్నాం కదండి. ప్రప్రథమంగా శ్రీవారికి అర్చక స్వాముల వారు భక్త సంకల్పాన్ని మనవి చేశారు.
భక్తుల రాక కోసం ఎదురు చూస్తూ వచ్చిన భక్తులకు తన దివ్యమంగళ విగ్రహ దర్శనం భాగ్యం చేతనే ఆ దివ్య క్షణంలో మైమరపిస్తూ నిత్యము కళ్యాణోత్సవం చేయించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు సర్వజగత్ప్రభు నిత్య కళ్యాణ ప్రియుడైన సప్తగిరీశునికు మరొక్కసారి మనమందరం కూడా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేద్దాం. సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాయం యాం ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుచమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదయిష్యే. గృణోభి దత్తాగుం శుచిరగుం చు శర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతాః పురుత్ర తేభ్యో నైంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్త్యాః. ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాం భరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓమాగ్నేయో యస్మాద్ యజామహేత్వా విశ్వేషదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రయిష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యాన్నపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం. సూత్రవతీ జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం భవద్భిః అనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య పాగుం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే. ఇంద్రస్య యుజ్యస్సకా తద్విష్ణో పరమం పదకసా పశ్యంతి సూరయః. దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాం సస్సమిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్రస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్. ద్రవిణోదా వీరవతే మిషన్నో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతి దేవా యత్ర నశ్చక్ర జరసంతనూనాం. పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరుష్టాయుర్గంతో ఓహో. అదితిర్ద్యోరదితిరంతరిక్షం అదితిర్మాతా స పితా స పుత్రః. విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్ కుర్వీతోపవ్యుషం. యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి. యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే.
ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ సరద సవీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోపవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసేయోవస్యపతమోరసస్తస్య భజే దేన ఉస్తేరుమాతర తస్మాదరంగమావిశక్షయా ఇజిన్వత ఆపో జనయతాచనః. ఓం ప్రాచ్యాం దిశిదేవ ఋత్విజో మార్జయంతాం పవమాన సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనబోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేద పవిత్రవిత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా కృతగుమ్రన్ యత్తే పవిత్రమర్షిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయా మదంత సదమాద్యేషు వయగ్స్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పైసాపయోభిః ऋतावरी यज्ञिये महापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा यः पावमानी रध्येति ऋषभिः संवृतगुं रसं सर्वगुं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः संवृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदोतकं पावमानी स्वस्त्येनीः सुदुगाहि पयस्वतीः ऋषभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमतो अनुं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनात् सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनात् तच्छंयोरा वृणीमहे घातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं छन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः. ओं प्राच्यां दिशिदेवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पतवो मार्जयन्ताम् उदीत्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानीह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्व शन्न येधि द्विपदे शञ्चतुष्पते वास्तो ओष्पते शक्मया सगुं सदाते सक्षी महिरण्वया गातुमत्या अवह क्षेममुतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः स्वदानः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्या विशन् सखा सुषेव येधिनः. ओमापोहिष्टामयो भुवस्थानवूर्जेत दातना महेरणाय चक्षसे यो वस्यवतमोरसस्तस्य भाजे देहनः वसुधीरुमातर तस्मादरङ्गमाव यस्य क्षया यजिन्वत आपो जनयताचनः. ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణం లోకహిత జగత్రహిత జగద్హిత కారకమై వీక్షించిన భక్తులందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి మనం పలికేటటువంటి గోవిందనామానికి ఫలప్రదమై శ్రీనివాసుని కళ్యాణం శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత్యా కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అర్చకవరేణ్యులతో సభక్తికంగా విశ్వక్సేనారాధనను
పుణ్యాహవాచనాన్ని నిర్వహించడం చక్కగా మనమంతా కూడా వీక్షించాం కదా. వెంకటేశ్వర స్వామి వారు భక్తవత్సలుడు, ఆశ్రిత పక్షపాతి, భక్తులంటే వల్లమాలిన ప్రేమ, ఎంత దూరం నుంచి పిలిచినా కూడా ఇట్టే పలికేటటువంటి అమృతమూర్తి. ఎన్నో సంవత్సరాలు గజరాజు ఆ ముసలితో పోరాడి భగవంతుడు ఉన్నాడని కూడా గుర్తించకుండా తన శక్తి చాలా గొప్పదని విజృంభించిన గజరాజు తనకున్న సర్వశక్తులు కూడా నశించి చివరకు నీవే తప్ప నాకు దిక్కు ఎవరు లేరని వేడుకుంటే, ఇంతకాలం నన్ను పిలవలేదు కదా, నేనెందుకు రావాలి అని ఆయన అనలేదే. ఆయనే పరమాత్ముడు. సిరికింజెప్పడు శంఖచక్రముల చేదోయి సంధింపడు అని పోతన గారు అన్నారు కదండి. మరి ఆనాడు స్వామివారు వచ్చేటప్పుడు లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాలు ధరించలేదు, పరివారాన్ని పిలవలేదు, తన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి కూడా రమ్మనలేదు. ఇంకేముంది, ఆయన వెనువెంటే లక్ష్మీదేవి, ఆవిడతో అంతఃపుర పరివారం, వెనుకనే గరుత్మంతుడు, నారదుల వారు, విశ్వక్సేనుల వారు, వారితో పాటు ఆ నగరంలో ఉండేటటువంటి ఆబాల గోపాలమంతా కూడా బయలుదేరారట స్వామివారితో పాటుగా. మరి ఆ శ్రీహరి సరస్సు వద్దకు వెళ్ళి సుదర్శన చక్రం ప్రయోగించిన వెంటనే ఆ సుదర్శన చక్రం ముసలితలను ఖండించిందట. మరి నారాయణుడు గజేంద్రుణ్ణి తన కరస్పర్శతో అనుగ్రహించారు. ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్య మహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగానే ఏనుగు జన్మనెత్తి ఈ విధంగానే శాప విముక్తుడై వైకుంఠాన్ని చేరారట. అందుకే కొండంత అండగా ఉన్న ఈ కొండలరాయుడు నన్ను ఆశ్రయించిన భక్తులను తప్పక రక్షిస్తాడని ఆనాడు గజరాజుని రక్షించారు కదా. మరి పిలిచేటప్పుడు స్వామి యందు మనకు ఏముండాలయ్యా అంటే భక్తి కలగాలి. మరి భక్తి కలగడానికి సమయం ఉంటుందా అండి అంటే ఉండదు కదండి. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంటుంది, నక్షత్రాలు కనిపించడానికి కూడా ఒక సమయం ఉంటుంది, మరి ఒక పుష్పం వికసించడానికి సమయం ఉంటుంది. మరి భక్తి కలగడానికి సమయం కాదు, సమయం ఉండవలసిన అవసరం లేదు కదండి. భగవంతుడే సర్వస్వం అన్న భావన మనకు కలగాలి. అలా కలిగినప్పుడే మనమంతా కూడా ఆ స్వామివారిని మనమంతా కూడా స్మరిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అంటూ మనందరం కూడా ఆ స్వామివారిని స్మరిద్దాం. ఇంతవరకు స్వామివారికి సద్యో అంకురారోపణను కైంకర్యాన్ని చక్కగా అర్చక స్వాముల వారు నిర్వహించారు. తదుపరి రక్షా పూజను అర్చక స్వాముల వారు నిర్వహిస్తారు. చక్కగా మనమంతా కూడా వీక్షిద్దాం, స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. దీన్ని ప్రతిసర బంధనం అని చెప్తారు. స్వస్తి సూక్తాలను పఠిస్తూ అర్చక స్వాముల వారు చేసేటటువంటి క్రతువులన్నీ కూడా మనమందరం భక్తితో వీక్షిద్దాం. ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. షన్నో నిదత్తాం తపసో జిహర్తాం స్వయం బురగ్రే మృతయే మృతాయ. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, నాగరాజమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం, శేషాయ నమః ఇదం పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీసు చేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్యేస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతుర్భవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాగ్నతా జానతా సంగమే మహి స్వస్తయనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్యు బృహద్య సోనావమివారు హేమ అంహోముచ మాంగీర సంగయం చ స్వస్త్యా ఆత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదేష్వభయన్నో అస్తు శుభగుం శుభం.
ఓం నమో వెంకటేశాయ. గజరాజ రక్షక గోవింద గోవింద అంటూ స్వామివారిని మనమంతా కూడా స్మరిద్దాం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత ధారణను కైంకర్యపరులు చాలా నిష్ఠతో నిర్వహించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాం కదా. రక్షాసూత ధారణ వల్ల జరిగేటటువంటి శుభకార్యాలను ఎటువంటి విఘ్నాలు కలగకుండా సమస్తమైనటువంటి భౌతిక ఉపద్రవాల నుంచి రక్షించడం కోసం ఈ కార్యనిర్వహణంతా కూడా దీక్షతో నిర్వహించడం కోసం కైంకర్యపరులు కూడా రక్షాసూత ధారణను స్వీకరిస్తారు. వధూవరులుగా ఉన్నటువంటి స్వామి అమ్మవార్ల ఇరువురికి కూడా రక్షాసూత ధారణను జరిపించబోతూ ఉన్నారు. పెళ్లి కుమారుడుగా మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి స్వామికి మధుపర్కాది ఉపచారాలను అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పుష్పం, గంధం, తులసి వీటన్నిటిని కూడా స్వామివారికి సమర్పించి స్వామివారిని సుప్రసన్నం చేసుకోమని స్వామివారికి తన యొక్క కోరికలన్నీ కూడా తెలియజేస్తూ మనల్ని రక్షించమని వేడుకునేటటువంటి ఒక భవ్యమైనటువంటి సమయమే ఈ రక్షాసూత ధారణ. శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నటికీ కూడా వన్నె తరగని చిద్విలాసమూర్తి. తరతరాలుగా స్వామిని ఎందరో భక్తులు ఎన్నో విధాలుగా కొలుస్తూ ఉన్నారు. అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి అమృతమూర్తి శ్రీనివాసుడు. ఆయన్నే అధోక్షుడు అంటే ఎప్పటికీ కూడా తరగనివాడు అని చెప్తారు. పవిత్ర తిరుమలపై వేంచేసిన స్వామివారు భక్తులకు తరగని సంపద. ఎన్ని యుగాలైనప్పటికీ కూడా ఎప్పుడూ తన భక్తులను అనుగ్రహించేటటువంటి ఆపద్బాంధవు ఈ వెంకటేశ్వరుడే. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ మనకు ఈ వెంకటాద్రిపై కాలు పెట్టేటటువంటి భాగ్యం లభించదు. ఒకవేళ పెట్టగలిగినా కూడా ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప ఆ స్వామివారి దర్శన భాగ్యం లభించదు. ఈ వెంకటాద్రిపై వెలిసిన వెంకటేశ్వరుడు అత్యంత దయామయుడు. పత్రం, పుష్పం, ఫలం, చివరికి కేవలం నీరు, ఈ విధంగా ఏదైనా కూడా ఆర్తితో ఏమి సమర్పించినా కూడా ఎంతో సంతోషంగా స్వీకరించి సర్వభాగ్యాలను సర్వైశ్వర్యాలను అనుగ్రహించే సర్వమంగళ గుణధాముడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ వెంకటాద్రిపై వెలిసిన వెంకటేశ్వరుడు ఆనంద స్వరూపుడు, సచ్చిదానందమూర్తి, నిత్యానందమూర్తి అన్నీ కూడా ఆయనే కదండి. దయామయుడన ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన పలుకుతారు. మరి ఆ శ్రీమన్నారాయణుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ యజ్ఞయాగాదులు కూడా అవసరం లేదు. కేవలం నామస్మరణ మాత్రమే చాలు. స్వామికి భక్తులంటేనే వల్లమాలినటువంటి ప్రేమ. తన కొరకు తపించే వారి కోసం ఆయనే తపిస్తాడట. తన దర్శనం కోసం బాధపడేటటువంటి భక్తులందరి కోసం కూడా తన దర్శన భాగ్యం కలిగించేంత వరకు ఆయన కూడా బాధపడతాడట. ఇలా భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా తాను అనుభవించేటటువంటి విచిత్రమైనటువంటి అద్భుతమూర్తి ఎవరయ్యా అంటే వెంకటేశ్వరుడు. సమస్త ప్రాణకోటిని కూడా తన గర్భం నందే ఉంచుకొని ఎటువంటి తారతమ్యాలు కూడా లేకుండా సర్వకాలాల్లో సర్వావస్థలందు కూడా తల్లిగా రక్షించేటటువంటి పరమదయాళవు కదా ఆయన. మానవులందరికీ కూడా ముఖ్యంగా రెండు విషయాలు బాధిస్తాయి. ఏంటంటే ఒకటి కోరుకున్నవి లభించకపోవడం, రెండవది లభించినవి వదిలిపెట్టవలసి రావడం. ఈ రెండు స్థితులు కూడా కేవలం అజ్ఞానం వల్లే కలుగుతాయి. ఇటువంటి అజ్ఞానాన్ని కూడా వదిలిపెట్టడానికి కావాల్సినటువంటి జ్ఞానం ప్రసాదించగలిగేది ఆ వెంకటేశ్వరుడు ఒకటే. ఎవరైతే శ్రీనివాసుని సర్వవేళలా ప్రార్థిస్తూ ఉంటారో వారికి ఈ రెండు స్థితులు కూడా అతీతంగా ఉంటారు. అతీతంగా ఉండగలిగేటటువంటి జ్ఞానాన్ని ఆ శ్రీనివాస పరంధాముడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తారట. ఈ వెంకటాద్రిపై వెలిసిన శ్రీనివాసుడికి అత్యంత తేజస్సు, అత్యంత శక్తివంతమైనదిగా ఉంటాడు ఆయన. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు కదా. అతని కుమారుడెవరు? విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి వేదాంగంలో ఆరితేరి ఉన్నాడు. అపారమైనటువంటి పరాక్రమం కలిగినవాడు, గొప్ప పాండిత్యం కలిగినవాడు ఆయన జాతి వైరం చేతనే ఇంద్రుడి మీదనే యుద్ధం చేసి ఓడించాడట. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారిని చేరి తమను బలిచక్రవర్తి నుంచి రక్షింపవలసిందిగా ప్రార్థించారు. మరి ఆనాడు స్వామివారు వామనావతారంలో అప్పుడు ఆ స్వామి వారికి అభయమిచ్చి భాద్రపద శుద్ధ ద్వాదశి
శ్రవణ నక్షత్రంలో మొదటి పాదంలో అభిజిత్ ముహూర్తంలో అదితి కశ్యపులకు వామనిగా జన్మించారు. అదే శ్రీమన్నారాయణుల వారి వామనావతారం. పుట్టిన వెంటనే ఆ వామనుడు బ్రహ్మచారిగా మారిపోయి నర్మదా తీరానికి బయలుదేరాడట. ఆ నర్మదా తీరంలోనే బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే అత్యంత తేజస్సుతో ఆ బాలుడు బాలభానుడిలాగా వెలిగిపోతూ వస్తున్నటువంటి వామనుడిని చూసి యజ్ఞశాలలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారట. ఎవరి మహానుభావుడు, సాక్షాత్తు అగ్నిదేవుడే కాదు కదా అని తలిచారట. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు, మీ రాక వల్లే ఈ యజ్ఞశాల పరమపావనమైంది, మీకేమి కావాలో కోరుకోండి అని చెప్పాడట. అప్పుడు వామనుడు చాలా సంతోషపడి, నాకు కేవలం 3 అడుగుల నేల చాలు అని చెప్పాడట. సాక్షాత్తు వచ్చిందే శ్రీ మహావిష్ణువే అని ప్రక్కనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారికి తెలిసిందట. అయితే బలిచక్రవర్తికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానం ఇయ్యద్దని వారిస్తే బలిచక్రవర్తి వినలేదు. దానం గ్రహించినటువంటి వామనుడు 2 అడుగుల్లో భూమి ఆకాశాలను ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ ఉంచవలసిందయ్యా అని అడిగితే అందుకు బలిచక్రవర్తి తన శిరస్సు పైన ఉంచవలసిందని చెప్పాడు. ఆ విధంగా బలిచక్రవర్తిని సుతలలోక పాతాళలోకానికి పంపారు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారే కదా. ఆ విధంగా దేవతలందరూ కూడా ఆ బలిచక్రవర్తి భార్యని రక్షింపబడ్డారు. ఈనాడు మనం కూడా స్వామివారి రక్షాధారణను చక్కగా వీక్షించాం. ఇంద్రశుద్ధోహినో ఓరయం శుద్ధో రత్నా నిదాసుషే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాచం శిశాససి మయి దేవాద్రవిణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతి దైవ్యా హోతార వనిషంత పూర్వేరిష్టా శ్యామ తనువా సువీరా ఆహ మహ్యం యజంతు మమయాని హవ్యా కూతి సత్యా మనసో మే అస్తో ఏనో మానిగా ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే జాతవేదో భువనస్య రేతైః సించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తా దదిహ వ్యవాహకం శమీ గర్భార్జనయన్యో మయో భూః ఘృత ప్రతీకో ఘృతయో నిరగ్ని ఘృతై సమిద్దో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వ సరితో వహంతి ఘృతం పిబంసు యజా యక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేది ఘృతం తీత్వా మధుసారు గవ్యం పితేవ పత్రమభిరక్షతాదిమం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రసువా. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవహ సపుత్నియా ఉపమా అస్య విష్టా సతశ్చయోనిమసతశ్చ వివహ ఓం భూర్బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాపతిమావాహయామి ఓం సౌరిందమావాహయామి ఓం భూర్భువస్ హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనకం సోమో అర్వంతమాసుకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితత్యగం సభేయం పితృశ్రవణం యో దదాసు తస్మై ఓం భూస్వామమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓం సౌరిందమావాహయామి ఓం భూర్భువస్సువశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి ఉడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష ఓం సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞియే ఏస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరుసరసి పవిత్రే ఏస్తో వైష్ణవ్యో దేవ సవిత ప్రసోపులా త్వద్విద్రేణ పవిత్రేణ అసో సూర్యస్య రశ్మిభిః. మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతోది చేరింజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమత సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి. घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्योसी देवेभ्यः सुन्दस्वा पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सवो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमाप प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तर्षीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि को वो युनक्तु सवो युनक्तु संविशन्तान् दैवीर्विषः पात्राणि देवयज्ञायै
ఓం దక్షిణ ప్రణిదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమానావాహయామి ప్రజాపతిమావాహయామి బృహస్పతిమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృశ్య శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనేక్రమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి आद्य भागे प्रजापति जुष्ट निर्वपामी इंद्राय जुष्ट निर्वपामी अग्नये जुष्ट निर्वपामी सोमाय जुष्ट निर्वपामी अग्नि सोमा आभ्यागं जुष्ट निर्वपामी प्रजापति जुष्ट निर्वपामी वसुभ्यो जुष्ट निर्वपामी मरुभ्यो जुष्ट निर्वपामी रुद्रेभ्यो जुष्ट निर्वपामी अप उपस्पृश्य श्री विष्णवे जुष्ट निर्वपामी बृहस्पति जुष्ट निर्वपामी मित्राय जुष्ट निर्वपामी वरुणाय जुष्ट निर्वपामी आदित्येभ्यो जुष्ट निर्वपामी अश्विभ्यागं जुष्ट निर्वपामी पूष्णे जुष्ट निर्वपामी कक्षाय जुष्ट निर्वपामी कक्षदेवत सोमाय जुष्ट निर्वपामी औपासनेज्ञाय जुष्ट निर्वपामी यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्ट निर्वपामी तृप्यति श्रयामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकुं रक्षो अंतरिता अरातयः प्रत्युष्टकुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्त्वात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः वाक्पतिस्त्वात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः देवस्त्वासवितात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः ओम कलसंपूर्णाराधा देवता ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम ओम अग्नये नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः ओम जातवेदसे नमः ओम सहोजसे नमः अग्निपुरुषाय नमः अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव ओम षष्टि शतसहस्राण्ययुतमक्षयमर्बुदमानय अयंत युद्म आत्मा जात वेदस्तेनेध्यस्वर्तस्वतेद्ध वर्तयतास्मान् प्रजय पशुभिर्ब्रह्म वर्तसेनान्नाद्येन समेतय स्वाहा ओम प्रजापतये स्वाहा ओम इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा युक्तो वह जात वेद पुरस्तादग्ने विद्धि कर्म क्रियमाणं यथेतम् त्वं विषग्भेषजस्यासि कर्ता स्वनेम स्वाहा यातिरश्चि निपद्यसेहं विदरणि इति त्वां घृतस्य धारया यजे सगं राधनीमः स्वाहा सगं राधन्यै देव्यै स्वाहा प्रसादन्यै देव्यै स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा सत्येन त्वाभिघारयामि तस्य ते तद्भक्षीय ओम प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदैवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासाविः ओम भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वदोष प्रायश्चित्तार्थं अतो देवादि षड्वैष्णव होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुव ओम अतो देवा अमन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसका स्वाहा तद्विष्णोः परमं पदकस्था पश्यन्ति सूरयः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो विपन्यवो जागृवां ससमिन्दते विष्णोर्यत् परमं पदग् स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासाविः
దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ మహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ భాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజ
రాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసుర సర్పిత దిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రోంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగపస్తి పున్నాగ సౌమ్యవర్ణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధే సకల జగత్స్రష్టో పరార్ధద్వయ జీవినో బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశ ఘటికాసు ఘటాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూతనామధేయేంద్ర సమయే పార్థివకూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి వేద సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరానాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క సాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే సాలివాహన సఖే అస్మిన్ దేశే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమాన వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహో విభవంతర్య అర్చావతార రూపగుణ విభవైశ్వర్యాది శ్రీ వికనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః దివ్య వశిష్ఠాదిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస కల్పోక్త ప్రతిపాదిత కన్యాదాన సకల ఫలావాప్త్యర్థం కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమతాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర సారంగదా కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య భక్తలోక పరిపాలకాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వత్సకాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపి శోభితాయ
ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యవనాప్నువాన ఔర్వవైదల పంచార్షయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యరాసౌ జాతాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైత్రువత్రయార్షే ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవదళ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. ఆపన్నివారణ గోవింద గోవింద. శ్రీభూ సమేత శ్రీనివాసునికి ఈ వైకానస ఆగమోక్తంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో వైదిక ప్రక్రియానుగుణంగా అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని చక్కగా నిర్వహించారు. తదుపరి స్వామివారికి అమ్మవారికి వివాహ దీక్షలో భాగంగా మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహించి ఆ తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె పెరుగు మొదలైన మంగళకర ద్రవ్యాలన్నీ కూడా మిశ్రితం చేసి అంతఃపటమును పట్టుకొని మంగళాష్టకములు పఠిస్తూ మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లకి ఇరువురికి కూడా అర్ఘ్యపాదాద్యులు సమర్పించారు. తాళపాక వంశీయుల చేత వధూవరుల గోత్ర ప్రవరాలను పఠించి మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని జరిపించడం వీక్షించే భాగ్యం మనకందరికీ పొంది ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. స్వామివారిచే అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలకు మాంగళ్యారాధన నిర్వర్తించబోతున్నారు అర్చక స్వాముల వారు. సమస్త నదీ పుణ్యజలాల్లో అభిషేకం గావించి స్వామివారి పాదాల చింత అదిగో ఆ మంగళసూత్రాలకు సమస్త ఉపచారాలను చేస్తూ సమంత్రకంగా పూజించిన తరువాత లక్ష్మీదేవిని సర్వమంగళ దేవతలను ఆహ్వానం చేస్తారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా విచ్చేశారు కదా. ఈ కళ్యాణోత్సవాన్ని చిరునవ్వులతో స్వీకరిస్తూ అందరినీ కూడా తన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం భావంతో కటాక్షించే ఈ వేళ మాంగళ్యధారణ కార్యక్రమంతో అమ్మవార్లు స్వామివార్లు ఒక్కటై మన కోసం మన ముందుకు కూడా నడిచి వచ్చేటటువంటి భావనతో ఈ కైంకర్యాలన్నీ కూడా వీక్షించి తరించే సౌభాగ్యాన్ని మనకందరికీ కూడా కలగజేశారు కదా. ఇంతటి అద్భుత మూర్తి ఈ భూలోకంలోనే వెంకటాద్రి యందు వెంకటేశ్వరునిగా ఆవిర్భవించడం వల్లే తిరుమల కేవలం నామచింతనతోనే సర్వపాపాలన్నీ కూడా తొలగిన అద్భుత పుణ్యప్రదేశమై విరాజిల్లుతుంది కదా. శ్రీ వెంకటేశ్వర, నీ పాదపద్మములు మహిమలు ఎంతని వర్ణించగలం చెప్పండి. ఎల్లప్పుడూ కూడా ఆ స్వామివారికి శయ్యగా ఉండే భాగ్యం కలిగినటువంటి ఆదిశేషుడు ఎంతటి అదృష్టవంతుడో కదా. 1000 శిరస్సులు కలిగినటువంటి ఆ ఆదిశేషుడు తన 2000 కన్నులతో నీ పాద దర్శన భాగ్యాన్ని అమితంగా పొందుతూ ఉన్నాడు. మరి అతని అదృష్టం
ఎలాగని వర్ణించండి చెప్పండి. 2 కన్నులతో దర్శిస్తున్న నాకే ఇంత ఆనందంగా ఉంటే ఇక 2000 కన్నులతో ఆ ఆదిశేషుని ఆనందం వర్ణనాతీతం కదా. మరి అతని అదృష్టం ఎటువంటిది ఒక్కసారి భావన చేయండి. ఆ బ్రహ్మ కడిగినటువంటి పాద దర్శనం సహస్రనేత్రాలతో వీక్షించినటువంటి వాడైన దేవేంద్రుడు అమితానందానికి లోనవుతున్నాడట. ఆ చతుర్ముఖ బ్రహ్మ తన 4 ముఖముల యొక్క 8 కళ్ళతో ఈ స్వామివారి పాదపద్మములను గాంచి ఆనందంతో మాటలు లేకుండా ఉన్నాడట. ఆ త్రిలోక సుందరి అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీభూ నీలాంశతో ఎప్పుడు కూడా స్వామివారి పాదాలనే దర్శిస్తూ ఉన్న అమ్మవార్లు ఎంతటి ఆనందంకు లోనవుతున్నారో కదా. తండ్రి, కేవలం నీ పాద పద్మములను మనస్సులో తలిచినంత మాత్రానే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి కదా, సర్వభాగ్యాలు కలుగుతాయి. ఎల్లవేళలా ఆ స్వామివారి పాదపద్మాలే మన మనస్సులో స్థిరంగా ఉన్నట్లు మనలందరినీ కూడా అనుగ్రహించు తండ్రి అని మనమంతా కూడా ఆ స్వామివారిని వేడుకుందాం. శ్రీనివాసుని హృత్పద్మంలోనే కొలువై ఉన్నందునే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వ్యూహలక్ష్మి అని పిలుస్తారు. మరి అనేక వ్యయప్రయాసలతో స్వామివారి చెంత చేరుకొని సేవించి దర్శించి తరించిన భక్తులందరిపై కూడా తాను కరుణ చూపడమే కాకుండా శ్రీనివాసుని చేత కూడా అనుగ్రహింపజేయడానికి ఆ అమ్మవారు సహకరిస్తుందట. అందుకే కదా శ్రీనివాసుని హృదయంలో వేంచేసి ఉన్న అమ్మ భూతకారుణ్య లక్ష్మి అన్న పేరుతో భక్తలోకానికే ప్రసిద్ధురాలైంది. మరి అమ్మ శ్రీనివాసుని హృదయమందే కాక శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆ స్వామివారి ముఖంలో భాగ్యలక్ష్మిగాను, కరతల భాగంలో సర్వవేళల్లో దానలక్ష్మిగాను, 2 భుజాలలో వీరలక్ష్మిగాను, శ్రీనివాసుని దివ్యాయుధమైనటువంటి నందక ఖడ్గాగ్రంలో శౌర్యలక్ష్మిగాను, శ్రీనివాసుని నిఖిల గుణగణాల్లో కీర్తిలక్ష్మిగాను, శరీర సర్వాంగాలలో శాంతి స్వరూపంతో సౌమ్యలక్ష్మిగాను, సర్వ సామ్రాజ్య లక్ష్మిగాను, ఇలాగ శ్రీనివాసుని పాదాల నుండి హృదయం వరకు శరీరమంతటా కూడా అంగాంగములందు కూడా అష్టలక్ష్ములుగా ఆయా స్థానాల్లో ఆవహించినందువల్లే అన్ని పేర్లతో ప్రసిద్ధురాలైంది. అంతేకాక విష్ణు భగవానుడికి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ సుసంపన్నులుగా అలంకరింపచేసి శ్రీనివాసుడు అన్న సార్థక నామధేయాన్ని స్వామికి భక్తులచే బహుకరింపజేసింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సంపన్నుడైన దేవదేవుడైన పరమాత్మ ఇలా కీర్తించబడతాడు. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా ధానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌరలక్ష్మీ, నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మి అంటూ ఆపాదమస్తకం వరకు లక్ష్మీ సుసంపన్నుడైనటువంటి ఘన వెంకట ప్రభువు నాకు సర్వదా విజయం చేకూర్చు అని స్తుతించబడినటువంటి ఈ వాక్యాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అత్యంత ప్రధానంగా శ్రీనివాసుని హృదయ కమలంలో భూత కారుణ్య లక్ష్మిగా దర్శనమిస్తుందని చెప్తారు. ఈ కలియుగంలో స్వామివారు భక్తులందరి కోరికలను కూడా తీరుస్తూ శ్రీనివాసుడు అన్న సార్థక నామధేయుడై భక్తులకు భాగ్యాన్ని, దాతృత్వాన్ని, వీరత్వాన్ని, భూతదయను, శౌర్యాన్ని, కీర్తిని, సాత్వికతను, సమస్త సంపదలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. త్రికాలములందు, త్రిమూర్తులయందు, త్రిలోకములందు కూడా వ్యాపించి ఉంది కూడా పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే శ్రీమన్నారాయణుని త్రివిక్రముడు అని చెప్తారు. సర్వకాలాల్లో సర్వావస్థలందు ఉంది కూడా ఆయనే. ఆయన సంకల్పమే ఒక క్రతువు. అంతటి అమృతమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి తప్ప సులభమైనటువంటి మార్గం ఏదీ లేదు. శ్రీమన్నారాయణ వారు ఎక్కడ ఉంటారు అనే ప్రశ్న కూడా మనకు అవసరం లేదు. అతను లేని ప్రదేశం లేదు. సకల భూతాల్లో, సమస్త జీవకోటిలో, సమస్త ప్రాణికోటి హృదయాంతరాలలో ఉన్నది కూడా ఆ శక్తి స్వరూపమే. ఆయనే శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీ వెంకటేశ్వరుడు. అదిగో అర్చక స్వాముల వారు మాంగళ్య ధారణ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. మాంగళ్యాలను దర్శించి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని మనమంతా కూడా కీర్తిద్దాం.
అఖిలాండకోటి. తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షస్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. ఓం అగ్నిరైతు ప్రథమో దేవతా నాగుంస్యోస్యై ప్రజాన్మం చతుర్వృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్యః ప్రజాం చతుర్వృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్యః ప్రజామస్యైనైతు దీర్ఘమాయుః నయతు అశోణ్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుద్ధ్యతామై గుస్వాహ మాతే గృహే నిషుగుషౌక్తా ధన్యత్ర మధుర్దత్య సంవిశంతు మాత్వం వికేశుర ఆవదిష్టా జీవపత్నీపతి లోకే విరాజ పశ్యంతి ప్రజాగసుమరస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్ఠగుం రక్షతు వాయురూరు అశ్వినౌ చ స్తనం దయంతగుం సవితాభిరక్షతు ఆవాస పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షంతు పశ్చాత్ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ అదితేన్వమగ్రస్థాః హనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవ సవితః ప్రాసావీః ఓం భూః
శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం రాజహోమం కరిష్యే అదితేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువ ఇమాన్ లాజానిత్యభిహార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువ సువస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దేవతం సమూఢమస్య పాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యా తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రసీర్జసకా స్వాహ తద్విష్ణో పరమపదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాతగ్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్మిందతే విష్ణోర్యత్ పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువ యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యూనమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞ స్విష్టకం సూతం కరోతు స్వాహ అగ్నయే స్విష్టకృతే సూతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయేన్నాదాయ స్వాహ అగ్నయేన్నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మై స్వాహ అగ్నయే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరః జాతవేదా విచర్షణి స్వాహ పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయుం చక్షురాదతమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడరిష్టేభ్య స్వాహ భేషజం దురిప్త్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ येधोऽस्ये दिशिमहि स्वाहा समिधसि तेजोऽसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधामः प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिराप्रणस्वाघृतेन स्वाहा ऋतदान विद्वान् अनुष्टुप्घृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथ्वीर्भुक्तग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव भुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा समङ्क्ताम्बरिरविषाघृतेन समादित्यैर्वशभिः सन्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा ऋतदान विद्वाननुष्टुप्कृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा
అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీతృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసైవ తృప్యంతాం మే దక్షిణత పితృపితామహ ప్రపితామహ సాక్షి వసుతృప్యంతాం అదితేన్వ మగ్గిస్తా అనుమతేన మగ్గిస్తా సరస్వతేన మగ్గిస్తా దేవ సవిత ప్రాసావీః ఆవాహ్య దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సదస్సన్మే భూయాత్ స్వాహా సర్వం సర్వం మే భూయాత్ స్వాహా అక్షితమక్షిత్యే జుహోమి అక్షితమసి మామే శ్రేష్ఠాః పశ్చిమతః పరిదిమపనయ దక్షిణతః పరిదిమపనయ పశ్చిమతః పరిదిమపనయ దక్షిణతః పరిదిమపనయ ఉత్తరతః పరిదిమపనయ పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి ఆప్యాయంతామాపవోషదయో మరుతాం పృషతయస్స దివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం ఆప్యాయంతామాపవోషదయో మరుతాం పృషతయత్స దివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్య పాజే దేహనః ఉదీర్మాతరస్మాతరంగమామయస్య క్షయా ఇదిన్వత ఆపో జనయతాచనః కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం ఉపయత్తేతి రిక్తం తస్మై తే ఓం నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోతృహీనం వా ప్రజ్వలిత ఓం నమః. అగ్నిపురుషాయ నమః. గుడోపహార నివేదయామి, ఆద్యోపహార నివేదయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. అగ్నిపురుషాయ నమః. యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి. బ్రహ్మణే నమః. సోమాయ నమః. పునఃపాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి. సర్వోపచారాన్ని సమర్పయామి. బ్రహ్మణే నమః. సోమాయ నమః. యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూనీలా సమేత శ్రీనివాస గోవింద గోవింద, ఆశ్రిత పక్ష గోవింద గోవింద అంటూ పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమం అనంతరం నూతన వధూవరులకు కర్పూర నీరాజనాలు సమర్పణ చేసి
ఆ తదుపరి వైకానస అర్చక స్వాముల వారు లాజహోమాన్ని నిర్వర్తించారు. ఈ లాజహోమంలో యజ్ఞపురుషుడికి సమస్తమైన ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తూ నూతన వధువులైనటువంటి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల తరపున స్వామివారు నిర్వర్తించారు. హోమద్రవ్యంగా అప్పాలను పేలాలను సమర్పిస్తూ జరిగినటువంటి హోమ ప్రక్రియను మనమందరం కూడా వీక్షించాం కదండి. ఆ తదుపరి పూర్ణాహుతి కైంకర్యాన్ని జరిపించిన కార్యక్రమం అనంతరం ఆ యాగరక్షను స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి తదుపరి అర్చక స్వాముల వారు కూడా ఆ యజ్ఞ విభూతిని ధరించారు. ఆ తదుపరి వారణమాయరం అనే కైంకర్యాన్ని ద్రవిడ వేద సంప్రదాయంగా కొనసాగేటటువంటి వారణమాయరం అనే 2 కొబ్బరికాయలను దొర్లించుకుంటూ ఒక ప్రక్క తాళ్లపాక వంశీకులు మరొక ప్రక్క శ్రీ వైకానస కైంకర్యపరులు చేసేటటువంటి ప్రక్రియను చక్కగా వీక్షించాం. అద్భుతమైనటువంటి ఘట్టం. తదుపరి మాలా పరివర్తన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు ఎంతో భక్తిభావనతో భక్తులందరూ కూడా ఈ కైంకర్యాన్ని వీక్షించాలనే భావంతో పుష్పమాలను మనకందరికీ కూడా చూపిస్తూ స్వామివారి నుండి శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు. అమ్మవారు కూడా సకల కార్యసిద్ధి కలగాలంటే శ్రీదేవి అమ్మవారి అనుగ్రహం ఉండాలి, స్వామివారి కటాక్షం కూడా ఉండాలి అని ఆ స్వామివారికి సమర్పించి స్వామివారు అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి మహానుభావుడు కదండి. మరి ఆ పుష్పమాలను మరలా భూదేవి అమ్మవారికి సమర్పిస్తారు. భూమాత ఆనంద పారవశ్యంతో అలంకరించుకొని తిరిగి స్వామి ఇది నీకు చెందడం సముచితమని స్వామివారికే సమర్పించడంతో మాలా పరివర్తన కైంకర్యాన్ని చక్కగా అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా కూడా వీక్షించవచ్చు. స్వామి యొక్క దివ్యమైనటువంటి రమ్యమైనటువంటి ఆ స్వామివారి దర్శన భాగ్యం మనకందరికీ కూడా కలుగుతుంది అంటే సాక్షాత్తు ఆ మూలమూర్తి యొక్క ప్రతీకగా ఇక్కడ మలయప్ప స్వామివారు మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారంటే ఈ సమయంలో ఆ మూలమూర్తి ఆ మూల విరాట్ అయినటువంటి స్వామివారే ఆనంద నిలయంలో ఉన్నారే. ఆ స్వామి యొక్క శక్తిని ఇక్కడ ఆవాహన చేసి ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా సాక్షాత్తుగా స్వామివారిని చూస్తున్నట్లుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మన ఇళ్లలోనే కూర్చొని వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతున్నాం కదండి. అదిగో దివ్యమైనటువంటి స్వామివారి రమణీయమైనటువంటి రూప సౌందర్య లావణ్యం, గజమాలను ధరించినటువంటి స్వామివారి దర్శనం, అమ్మవార్ల దర్శనం మనకందరికీ కూడా కలుగుతుంది కదండి. అమ్మవారితో సహా ప్రత్యక్షమై మన కోసం ఇక్కడ వేంచేసిన స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. అర్చక స్వాముల వారు పరివేట్టాన్ని ధరించారు. భక్తులంతా కూడా ఆనందంగా ఉండేటటువంటి ఈ శుభవేళ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.